ఒక డౌట్ అయితే ఉండిందండి. ఆ! నిజంగా మాట్లాడాలంటే ఆ డౌట్ అయితే ఉండింది. మీరు అడిగిన క్వెషన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మైత్రిలో సినిమా చేస్తున్నా అనగానే ఈజీగా ఒక 50 మంది నన్ను అడుగుంటారు. నా ఫ్రెండ్స్ కానీ, నా థియేటర్ యాక్టర్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కానీ, నువ్వు పొలిటీషియన్ కొడుకువా, మీ ఫాదర్కి బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదా నువ్వు డబ్బులు పెట్టావా, లేదా నవీన్ గారికి కానీ రవిశంకర్ గారికి కానీ నువ్వు ఏమన్నా రిలేటివా, లేదా నీకు మాకు తెలియని భాషా బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందా నీకు, ఓకే, అంటే ఇన్ని రోజులు మాకు చెప్పండి, అసలు ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాస్. సో అందరూ నన్ను ఒక నెపోటిజం ప్రోడక్ట్ అని అనుకున్నారు. తప్పులేదు, ఎందుకంటే ఒక పెద్ద బ్యానర్లో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో జరగలేదండి అది. ఒక ఒక కొత్త నటుడికి ఒక ప్రెస్టీజియస్ బ్యానర్లో, ప్రెస్టీజియస్ అంటే అది కూడా ఒక లీడ్, ఒక హీరో. అండ్ మైత్రి అనేది ఇండియాలో #1 బ్యానర్ అండి, పాన్ ఇండియా. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేవాడిని, నాకు కూడా తెలియదు బాస్ ఇది ఎలా వచ్చిందో, జస్ట్ గాడ్స్ గ్రేస్.